హాయ్. ఈరోజు నేనేం తినబోతున్నాను అంటే నా డయట్ ఇది. రోజు నేను తినేదాన్ని. సో రాజేష్ గారు అని చాలా క్యూరియాసిటీగా అడిగారు, అది వీడియో చేసి పెట్టండి అని చెప్పేసి. సో అది మేకింగ్ చేసి పెట్టేస్తాను అని చెప్పాను. సో నేనేం తింటానో అదిదా చూపిస్తాను, రండి. ఓకేనా? ఏం లేదు. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ 3 ఎగ్స్ నేను బాయిల్డ్ చేసుకుంటాను ఫస్ట్. NANI? 3 eggs. 1, 2, 3. ఇది ఎందుకు అనేసి నేను తర్వాత చెప్తాను. మార్నింగ్ నేను ఎందుకు తింటానా అనేసి. 3 eggs బాయిల్డ్ పెట్టేశాను. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తానో చూపిస్తాను. ఇది నా కప్, దీంట్లో తింటాను ఎప్పుడూను. అండ్ దిస్ ఈజ్ మై కాఫీ మగ్. దీంట్లో ఇంతదా చేసుకుంటాను అంతాను. ఇదిగా క్యారెట్. అట్లీస్ట్ మినిమం నేను మార్నింగ్ 4, ఈవినింగ్ 4 క్యారెక్టర్స్ నేను కన్జ్యూమ్ చేస్తాను. ఇదిదా కొత్తిమీరి, మీన్స్ కొత్తిమీరి అంటాం మేము, ఏమంటారు నాకు తెలీదు. కోరియండర్ లీవ్స్ ఇది కావాలి. అండ్ 4 క్యారెట్ అయితే నేను ఎక్కువ తింటాను గైస్, చాలా ఇష్టం నా క్యారెట్. సో చాలా కన్జ్యూమ్ చేస్తా క్యారెట్. ఇంత ఉంది, రేపటికి వస్తుంది. అట్లీస్ట్ 1 kg నేను 3 daysలో కంప్లీట్ చేసేస్తాను. ఇంకొకటేమో మర్చిపోయాను, ఆనియన్. యా, దిస్ వన్ ఆనియన్. చాకు కావాలి కదా కట్ చేసేకి. దిస్ వన్ మీన్స్ అది పీల్ తీయాలి కదా, అందుకే. నైఫ్ పొడిచేదానికి, మిమ్మల్ని కాదు క్యారెట్ని. కొంచెంగా నా వాయిస్ అట్లా ఇట్లా ఉంటుంది, అడ్జస్ట్ చేసుకోండి గైస్. ఓకే. సో ఇది వేసాను, ఇది కడగాలి కదా అందుకే. వాట నెక్స్ట్ ఉండండి, ఇది పెట్టుకోండి. క్యారెట్ పీల్ తీద్దాము. ఒక్కొక్క దానికి కట్ చేయాలి. మీరుదా చేసుకోండి, ఇట్లా పీల్ తీయాలి అయినా అట్లా చేసుకోమాకండి. ఇలా తీసేయండి క్లీన్గా. యాక్చువల్లీ ఇది రెసిపీ రాజేష్ గారిదా అడిగారు. రాజేష్ గారు ఎంజాయ్ పండుగో ఈ వీడియో చూసుకొని. ఇది అంతా ప్లీజ్ తీసేలోగా చాలా టైం పడిపోతుంది కదా, పేషెంట్గా చేయాలి. మా మమ్మీ కానీ అది ఎట్లా చేస్తుందో ఏమో తెలియదు, కానీ నేను పేషెంట్గా చేసే కావుడు. ఇచ్చేయాలి బాగా. చాలా క్యారెట్లు తింటే ఇట్లా ఉంటుంది కదా. దాన్ని వాష్ చేసే కేసేది. అలా నేనేం చేస్తా తెలిసిన, క్యారెట్ ఇట్లా నేను ఇచ్చాను చిన్నగా కట్ చేసుకొని, ఎందుకంటే నాకు తినేదానికి మీన్స్ తగలాలి కదా, అందుద్దా నేను కట్ చేయను. అయ్యో సారీ, ఇది ఉంటుంది కదా ఇట్లా అట్లా చేయను నేను. ఇదంతా క్లీన్ చేసుకోండి గైస్, ఏదంటే అంతే. ఇది కోసేసాను, ఇదిదా అయిపోయా. ఉండండి, ఇంకా ఆనియన్ది
పై నుండి తీసేద్దాం. ఓ ఆనియన్ ఒకటి గలీజ్ అయిపోతే బాగానే ఉండదు. ఇది అట్లా వాష్ చేసే వేసేస్తాను. తినే కదా బాగుండాలి కదా. ఇది వేసేసాను. ఇది ఉంది కదా, దీన్ని ఎత్తుకొని పోయి వేసేసి వస్తా. లేకపోతే ఇంకేం కావాలి? టమోటాదా కావాలి. నాకు ఈ టొమాటో అంటే నువ్వు ఇష్టమే, కాకపోతే ఈ టొమాటో చాలా తినరోజు. ఆ టొమాటో కట్ చేసేసి లాస్ట్లో వేసుకోండి గైస్, లేదంటే వాటర్ వదిలేస్తుంది. అయినా చూడండి, ఇది ఉంది కదా, నేను ఇట్లా కట్ చేసుకొని వేస్తాను. నా బాక్స్ ఉంది కదా, బాక్స్లో వేసేసుకుంటాను. ఓకే, ఇట్లా కట్ చేసేసుకుంటా, లేదంటే ఇట్లా. ఇట్లా తింటే బాగానే ఉంటుంది, హెల్తీగానే ఉంటుంది మనకి. అండ్ క్యారెట్ తింటే హెయిర్ గ్రోత్ అవుతుంది తెలుసా, బాగా. హెయిర్కి కాదు, హైస్కి అంతే మంచిది, అన్ని దానికి మంచిదే. మాకు తెలీదా మరి అన్నకను పడిపోయి. చూస్తున్నారా, అట్లా కట్ చేయండి. ఇట్లా కట్ చేసి అయ్యో, ఇంకొకటి మా మమ్మీ సూపర్గా చేస్తుంది, అది మూంగ్ దాల్ సూప్ అట్లా. అది మా మమ్మీ చేసింది, అది చేసి నెక్స్ట్ పెడదాం అనేలోగా వెళ్ళిపోయింది. నెక్స్ట్ చేస్తే అట్లా అప్పుడు పెడతాను. నాకు చాలా ఫేవరెట్. ఎగ్ అండ్ మూంగ్ దాల్ సూపు, ఇది క్యారెట్ ఇట్లా ఉంటే నాకు చాలా ఇష్టం. చూడండి, ఇట్లా కట్ చేసుకోండి, ఏంటి టక్ 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 అయిపోతుంది. చూసినారా, అంతే. దాన్ని పెట్టిపోతే చూసినారా, అది ఒకటి దాన్ని ఎంత కాస్ట్. ఎందుకంటే నాకు ఇది బాగా రూఢి అయిపోయింది. రూఢి మీన్స్ అదేమంటారు, అలవాటు అయిపోయింది. ఇంత కట్ చేసుకొని ఇస్తున్నాను, చూడండి ఇంత అయింది. దాన్ని దీంట్లో వేసేసుకుంటా. టమోటో లాస్ట్లో వేసుకోండి గైస్, లేదంటే టమోటో వాటర్ పట్టిస్తుంది, వాటర్ వచ్చేస్తుంది. సో అందుకని నేను ఇదైపోయినా ఇది సైడ్లో పెట్టుకోండి. నెక్స్ట్ కొరియాండర్ లీవ్స్ వాష్ చేసుకోండి అంతా బాగా. మాకు తెలియదు మరి, నేను చెప్తేనా అనకండి, అట్లా చేసుకోండి. కొరియాండర్ లీవ్స్ దానికి తగులుతుంటే, ఇంకా దీనికి కొంచెం కరివేపాకు వస్తుంది కదా, వేసుకోండి, ఇంకా సూపర్గా ఉంటుంది. ఇది వేసేస్తా. వాటర్ ఉంటే ఇట్లా అనేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఆనియన్ కట్ చేసుకుందాం. వాటర్ ఇప్పుడుగా కడిగేసేస్తాం కదా, అట్లా వచ్చేసుకుంటాం. మమ్మీ అంతే, ఇంకా అది వేసుకుంటాం, ఇట్లా వేసుకుంటాం, వేస్ట్ చేస్తే అంతే. మమ్మీ ఒక హాఫ్ ఆనియన్ వేసుకుంటా, నాకు చాలా ఆనియన్ ఇష్టం అవుదు, అదే స్మెల్ వచ్చేస్తుంది. ఆనియన్ చాలా వేసుకున్నాను. అండ్ వన్ మోర్ పీనట్.
లాస్ట్లో టమాటో కట్ చేసుకొని ఇద్దాం. ఇది ఉంది కదా, మా క్యూటీ తినేస్తుంది తెలుసా. మా క్యూటీకి వేస్తే నేనేం తింటానో క్యూటీని అదే తింటుంది. అట్లా చూడండి, నేను ఇట్లా ప్రెస్ చేసేస్తా వాటర్ అంతా వెళ్ళిపోని అనేసి. ఇట్లా ప్రెస్ చేసేస్తా ఆనియన్ ఇది. నాకు దాంట్లో ఉండే నాకు ఇష్టం అవ్వదు. అండ్ సీడ్స్ అంతా వస్తూ ఉంటుంది కదా, అది సపరేట్గా వేసేసుకుంటా. నిజంగా ఇది తినాలి, నిజంగా సూపర్గా ఉంటుంది. నా ఫేవరెట్, వన్ ఆఫ్ ద ఫేవరెట్ డిష్ తెలుసా ఇది. పిండేసాను. ఇది అగైన్ ఐ కెప్ట్. ఇంకొకటి చిన్నది వేసుకుంటా. కొంచెం టమోటో ఇది ఉంటే నాకు చాలా ఇష్టం. అట్లా చూడండి, ఇట్లంతా ప్రెస్ చేస్తే వాటర్ అంతా వచ్చేస్తుంది. నాకు వాటర్ ఇష్టం అవ్వదు, అందుకే మీరు చిచ్చి అనుకోమాకండి. నాకు వాటర్ ఉంటే దాంట్లో తినేటప్పుడు నాకు ఇష్టం అవుతుంది. ಬೆನ್ನತ್ತಿ ಒಂದೋರಲ್ಲ ಕಣ್ಣೆತ್ತಿ ನೋದೋರಲ್ಲ. ఇది ఉంది కదా, ఇది ఆ క్యూటీకి వేస్తా. చూడండి అది ఎట్లా చూస్తుంది. క్యూటీ క్యూటీ ఇంకా ఆ క్యూటీ వచ్చి కమ్ కమ్ తగో. ಕ್ಯೂಟಿ ನೋಡಿ, ಟೊಮೊಟೊ ಕಣಿ, ಟೊಮೊಟೊ ಈಗ ಹಾಕಿರ್ತೀನಿ. ತಿನ್ನು ತಿನ್ನು ತಿನ್ನು. ಟೊಮೊಟೊ ಬೇಕಾ ಬೇಡವಾ? ಬೇಡವಾ? ఓకే. అదిదా అట్లా. ఓ మనమే మేకింగ్ తీసుకోవాలంటే చాలా కష్టపడాలి తెలుసా గాయస్. నేనేమో టక్ టక్ అని చూసేస్తారు. ఎందుకు ఎక్కువ కదా. ఇప్పుడు చూడండి, కలర్ఫుల్గా ఉంది, బాగుంది. దీనికి ఇప్పుడు సాల్ట్, కారం, ఇంకా సాల్ట్ కారం వేసుకుందాం గాయస్. సాల్ట్ మా మమ్మీ కారము దీని నుండి చేస్తుంది, అంత హోమ్ ఇదే అప్ప. ఇంకా అండ్ బాయిల్ చేసింది అది అయిపోయింది. ఇప్పుడుదా ఇది కొట్టేసి వచ్చి రాజు మీరు అన్నారు కదా ఈ ఎగ్ ఇట్లా అవుతుంది కదా అక్కి, అది ఒకతర స్మెల్ రాదా అనేసి. ఈ ఎగ్ ఎలా స్మెల్ వస్తుంది చెప్పండి, ఎలా వస్తుంది? ఇది చెప్పండి. ఇది వాష్ చేసుకుంటాను నేను అట్లే వేసుకొని. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇది ఇట్లా ఆఫ్ కట్ చేసుకుంటా. ఇట్లా ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసుకుంటా. అండ్ ఈ ఎల్లో ఉంది కదా, ఈ ఎల్లో నాకు ఇష్టం అవ్వదు. దీన్ని ఒక బౌల్లో తీసి పెట్టేసి మా క్యూటీకి రైస్ జొత్లో మిక్స్ చేసి వేసేస్తా. ఓన్లీ వైట్ మాత్రమే తింటా, వైట్.
అమ్మో ఇక్కడంతా క్లీన్గా పెట్టిందా లేదు అంటే మా మమ్మీ వచ్చి తిట్టేస్తుంది. కిచెన్ దగ్గర అవుతుంది మమ్మీ. ఇదైనా ఇట్లా ఉంది కదా, షేక్ చేసేది సౌండ్ వస్తుందా, అట్లా షేక్ చేసేస్తాము. కారము ఉప్పు బాగా మిక్స్ అవుతుంది. అండ్ పీనట్ వేసుకుంటాను నేను, ఇంతదా ఒక హ్యాండ్ఫుల్ అంట. పీనట్ నాకు ఇప్పుడు యాక్చువల్లీ పడదు, హ్యాండ్ఫుల్ ఎంత వేసుకుంటాను పీనట్. అది బాగా ఇదైండే అయినాక తర్వాత షేక్ చేయండి. తర్వాత దిస్ వన్ యు నో దట్ మురుముర మసాలా సేవ్ మురుముర 10% ఎక్స్ట్రా ఉంటుంది దీంట్లో. 10 రూపీస్ అంటేనే. ఇది అదంతా వేసుకుంటా కదా పీనట్. సో మిక్చర్ అది అంత ఇది పర్ఫెక్ట్ అనిపిస్తలేదు నాకు, అంటే చాలా ఆయిల్ ఉంటుంది అనిపిస్తుంది. సో అందుకనే పీనట్ అండ్ దిస్ వన్ కట్ చేసేసి దాంట్లోకి వేసేసి బిఫోర్ షేక్ ఇప్పుడు బాగా షేక్ చేసుకొనేసి రెండును సూపర్గా వస్తుంది అని చెప్పండి. ఇంకో అండ్ ఇది ఉంది కదా ఎగ్ వైట్, ఇది మా క్యూటీకి రైస్లో వేసేస్తాను మిక్స్ చేసేసి, మా క్యూటీ తినేస్తుంది. అండ్ కమ్మ మా ఇంట్లో అండ్ చూపిస్తాను నేను ఫిష్ ఇది ఇంకా అదైనాక ఇంకేముంటుంది, లవ్ బర్డ్స్ అక్కడ అలా. అయ్యో దాని చూడండి ఎట్లా వచ్చేసింది, పడింది అంతే అంతే. ఇంకా ఉండండి. ಅಯ್ಯೋ ಹೌದು ನನ್ನ మా ಕ್ಯೂಟಿ ಎಟ್ಲದ వచ్చేసే ಡಗ್ ಡಗ್ ಅಂತ. ಅಯ್ಯೋ ಕ್ಯೂಟಿ ಏನು ಮಾಡ್ತಿದ್ದೆ, ಅದು ಏನು ಮಾಡ್ತಿದ್ದೆ ನೋಡು 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 అట్లదా ఇప్పుడుదా చూడండి. ఏయ్ భయపడకండి, నేనే మీ అక్కిని గాయ్స్. హలో ఇదిదా ఇది ఇక్కడ 1 2 3 ఉన్నాయి, ఇంకా పైన ఉన్నాయి. ఇది ఇది అట్లే కొట్టుకుంటుంది అట్లేనే. ఓకే సుమ్మనీరు బా బా ಹೋಗಣ. ಬೇಬಿ ಮಲಗೈತೀನಿ. ఓపెన్ చేసి చెల్లిపోయింది. ఉండండి గైస్ అట్లదా దీంట్లోకి మిక్స్ కొట్టే చూడండి ఇట్లా వేసి షేక్ 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 ఇది మిక్స్ చేసుకొని కలుసుకోరు సూపర్గా ఉంటుంది. ఈరోజు చేసుకొని తినేయండి, ఓకేనా? చూడండి ఎగ్ వచ్చిందా, కొరియాండర్ లీవ్సా, దాంట్లో క్యారెట్టా. అయ్యో క్యారెట్ ఎందుకు రావట్లేదు, క్యారెట్ నా ఫేవరెట్. ఇట్లదా ఇట్లదా తినండి.
సూపర్గా ఉంది. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇట్లా తింటే త్వరగానే వెయిట్ లాస్ అవ్వచ్చు అయ్యేవాళ్ళు. సూపర్గా ఉంటుంది. వితౌట్ కుకింగ్ బ్యాచిలర్స్ ఉంటారు కదా వాళ్ళు. తినండి, ఎంజాయ్. ఓకే, అప్లోడ్ చేసినాక ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి.